రఘురామరాజు గారు మీరు ఎక్కడేమో ఎస్సీ కేసులు పెట్టేస్తున్నారు, అది తప్పుడు కేసులు, నా మీద 4 కేసులు పెట్టారన్నారు మీరే. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే ఒక సీఎం మీ మీద 4 ఎస్సీ కేసులు పెట్టినప్పుడు మీరు నిజంగా ఒకవేళ ఎస్సీ కేసులు అంత పవర్ ఉండి ఇచ్చేయాలంటే మీరు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? మరి ఎందుకు వెళ్ళలేదు ఒక రోజు కూడా జైలుకి? సార్ మీరు ఆలోచించండి రఘురామరాజు గారు, ఈ దేశంలో ప్రజాధనం బ్యాంకుల్లో ఉంటది, బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనం వేల కోట్ల రూపాయలు పట్టుకుని విదేశాలు పారిపోయిన వాళ్ళలో ఒక్క దళితుడు కూడా ఉండడు సార్. నీరవ్ మోడీని తీసుకోండి, లలిత్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకా కింగ్ ఫిషర్ ఉన్నాడు ఆయన తీసుకోండి, ఇలా ఎవరైనా తీసుకోండి, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచి విదేశాలు పారిపోయిన వాళ్ళు ఒక్క దళితుడు ఉండడు. మరి ఆ వెళ్ళిపోయిన వర్గాలందరూ ఏ కులస్తులైతే ఆ కులాన్ని మీరు అనే దమ్ము మీ దగ్గర ఉందండి? ఈవేళ చిన్న పిల్లలు తినే ఫుడ్ నుంచి ముసలోళ్ళు వేసుకునే మెడిసిన్స్ దాకా కల్తీ చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుకునే వాళ్ళలో ఒక్క ఎస్సీని చూపించండి సార్. ఈ రోజు అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వ ల్యాండ్ ఆక్రమించడం ఇలాంటి ఆటలు ఎక్కడైనా సరే ఎస్సీని చూపించండి సార్. నేను ఎస్సీ కేసులన్నీ కరెక్ట్ అని అంటలేదండి. టు బి ఆనెస్ట్ నాకు కూడా తెలుసు చాలా మంది తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఒక 50,000 మిస్ అవుతుంది, వేస్ట్ అవుతుంది అనుకోండి. ఒక నీరవ్ మోడీని తీసుకోండి, 11,000 కోట్ల రూపాయలు. ఎన్ని తప్పుడు ఎస్సీ కేసులకి అది సమానం సార్ ఒక్కటి చేసిన బ్యాంకు దొంగతనం. ఆలోచించండి ఒకసారి. నేను మిమ్మల్ని విమర్శించడానికి అంటలేదు, మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని అది ఈ ఫ్యాక్టరీ కడతానని చెప్పి మరో దానికి తరలించారు అని చెప్పి మీ మీద కేసు అయింది అన్నారు. ఆరోపణ కావచ్చు, లేకపోతే నిజం కావచ్చు, సిబిఐ కేసు ఏదైనా కావచ్చు. 2,000 కోట్లు అంటే 4 లక్షల ఎస్సీ కేసులకు సమానం. మరి అప్పుడు మేమేమనాలి చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు ఆరోపణ అన్నారు ఆయన గతంలోనే. ఇప్పుడు చూస్తే ఒక 5-6 లక్షల కోట్లు ఉంటుంది. 5-6 లక్షల కోట్లు అంటే ఎన్ని ఎస్సీ కేసులతో సమానం సార్? అది 2,000 కోట్లే 4 లక్షల ఎస్సీ కేసులతో సమానం. అంటే 1,00,000 కోట్లు అంటే ఎన్ని కోట్ల ఎస్సీ కేసులతో సమానం సార్? ఒక్క ఎస్సీ వాడు ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టాడు, ఒక 50,000 తీసుకున్నాడని మీరు మొత్తం ఎస్సీలందరినీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నప్పుడు మరి మేము ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా టార్గెట్ చేసి మాట్లాడామా సార్? పెద్దలు మీరు ఆలోచించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అక్రమాస్తులు సంపాదించాడు తప్ప మేము జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం తప్ప రెడ్లందరూ ఇలా చేశారని ఎప్పుడన్నా అన్నాం సార్? మీ దగ్గర ఒకవేళ ఒక బ్యాంక్ కేసు ఉన్నంత మాత్రాన రాజులందరినీ ఎప్పుడన్నా ఎవరైనా తప్పుగా మాట్లాడగలరా సార్? మిమ్మల్ని మేము తప్పుగా మాట్లాడాం కదా సార్. మా ఏరియాలో రాజులు ఉన్నారు సార్, లెజెండ్స్. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డితో పోరాడుతుంటే శబాష్ ఆయన రాజు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి ఎదుర్కొన్నాడని ఎంతో గర్వపడ్డాం కదా సార్ మేము. అలాంటిది మీరు దళితుల మీద మీ ప్రతాప్, అది తప్పు. నేను అలాగని రాజేష్ మతం మారడానికి ప్రోత్సహిస్తున్నావా, క్రిస్టియన్స్ అందరినీ నువ్వు ఇచ్చేస్తున్నావా, తప్పు చేసేవాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళని ఎండగట్టే వాళ్ళలో మీకంటే నేనే ముందుంటాను, మీకన్నా నేనే ముందుంటాను సార్. ఆలోచించండి సార్. ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. లక్ష్యం ఏంటంటే సార్, నేను బాగుండాలి, అణగారిన వర్గాలు బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నా పార్టీ నుంచి నా వర్గాలకి అణగారిన వర్గాలకి మేలు చేయించుకోవాలి, ఈ అణగారిన వర్గాలని నా పార్టీకి అండగా నిలబెట్టాలి, అందరూ బాగుండాలి. అంతే తప్ప మీరు మాట్లాడిన మాటల వల్ల ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది సార్. ఈ వర్గాలు మేము తెలుగుదేశం పార్టీ ఇదంతా చేస్తుంది సరే, మేము తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్ చేసి తప్పు చేసామని వీళ్ళకు ఆలోచన రానివ్వకుండా వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోకుండా అడ్డుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. అంటే నేను ఒక కార్యకర్తగా, నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి.